ఇప్పుడు ఏంటి గేదెల రాజు సార్ ఎప్పుడు రిలీజ్? గేదెల రాజు ఫిబ్రవరి 2nd వీక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఆల్మోస్ట్ అంటే సెన్సార్ అవ్వలేదు సార్, అది సెన్సార్ డేట్ పెండింగ్ లో ఉంది. సెన్సార్ అయితే తప్ప వాళ్ళు డేట్ అనౌన్స్ చేయడానికి లేదని చెప్పి ఒక రూల్ ఉంది. దానికోసం మెయిన్ మోస్ట్లీ 2nd వీక్ ఆ 3rd వీక్ సార్. 2nd వీక్ లో అంటే స్వయంభూ ఉంది అని అన్నారు. మళ్ళీ ఇందాక ఎవరో అన్నది అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంది అని అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ అది అయితే కొంచెం మనం అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది అంతే, దాని మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు దేవగుడి నెలలోనే 30 తారీఖు 30 జనవరి 30. బాగుంది మీ క్యారెక్టర్ ఉదయం ట్రైలర్. అవును సార్, అవును సార్, అవునండి. అంటే కొత్తగా రఘు గారు అనగానే మామూలుగా సాఫ్ట్ గా కనిపించే ఒక జెంటిల్మెన్ లా కనిపించే ఒక ఆయన ఈ అలాంటి వేషాలు రావట్లేదు సార్ రఘు. ఆ జెంటిల్మెన్ వేషం అదే రావట్లే. పలాస రోజు ఏ రోజైతే ఆ దుర్మార్గుడు నన్ను అందులో విలన్ చేశాడో కరుణ్ కుమార్, ఆ రోజు నుంచి అలాగే గంభీర ఇవన్నీ అగ్రెసివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కూడా. నటుడికి ఎప్పుడు కూడా డెఫినెట్ గా ఇలాంటి అయితేనే మీరు యాక్ట్ చేయడానికి అంతేగా సార్. ఇప్పుడు విలన్ కుండే అంత ఇది సార్, అది హీరోకి ఆపోజిట్ ఉంటాడు విలన్ అనేవాడు అంతే. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫాదర్ గా ఉండాలి అంటే దానికి అంత గొప్ప విలన్ దుర్మార్గుడు అంతేగా సార్. అంటే దాని తాలూకా రిసెప్షన్ వేరేగా ఉంటుంది కదా సార్. ఆ మేరకు మీరు అదృష్టం, చాలా అదృష్టం అవుతుంది సార్. ఈ కొంతమందితో నా జనరేషన్ ఆర్టిస్టులు చాలా మందితో పోలిస్తే నాకు కొంచెం లేట్ గా నేను నటునైనా గానీ ఈ మంచి స్లాట్ లో పడ్డానే అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉంది సార్ నాకు. మంచి స్లాట్ లో పడ్డా అదృష్టం అది. కేవలం లేదంటే కొంతమంది అంటుంటారు నువ్వు ముందే ఎందుకు యాక్టర్ గా సీరియస్ గా తీసుకోలేదు, ఓన్లీ మ్యూజిక్ సింగింగ్ అని అక్కడే ఎందుకు ఉండిపోయావు అంటారు. ఇది అంత డెస్టినీ సార్. మనం అనుకున్నది ఇక్కడ ఏమీ అయిపోదు. భగవంతుడు ఒకటి రాసిస్తాడు మనకి, ఇలా నువ్వు ఉండాలని. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. నటుడిగా అనుకోకుండా ఈ వచ్చిన నేను అనుకుంటాను, ఒకవేళ ముందే 10 ఏళ్ల క్రితం కనుక నేను వచ్చుంటే ఇప్పుడు హీరోకి అన్నయ్య, హీరోకి బాబాయ్ వెనకాల ఉంటారు సార్ 10 మంది అట్మాస్ఫియర్ బ్యాచ్. ఆ బ్యాచ్ లో పడి ఉండేమో. ఏం చేస్తాం సార్, ఇప్పుడు 100% ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు యాక్టింగ్ ని ఇంకా మరి సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒక వేషం వేస్తూ ఉండాలి అంతే కదండి. వర్క్ చేయాలి అంటే ఏదో చేస్తూనే ఉండాలి, మీటర్ కోసం చేయాలి కదా బేసిక్ గా. అలా కాకుండా లక్కీగా ఇప్పుడు ఒక మంచి స్లాట్ పడిందండి. ఒక మిడ్ రేంజ్ సినిమాలకి కాస్త వచ్చేవన్నీ కూడా అలాంటివి వస్తున్నాయి సార్. ఒప్పుకునేది కూడా అలాంటివి చూసుకుని ఒప్పుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఏది పడితే చేయకుండా అది కూడా కొంచెం అదేలేండి. వేరే కూడా ఉన్నాయి కదా మనకు పక్కన మ్యూజిక్ సింగింగ్ అనేది నడుస్తున్న ప్రాబ్లం లేదు. సపోర్ట్ లేదండి అసలు. అంటే మీరు ఇండస్ట్రీకి రావడం సింగరే వచ్చిందే ఆ పని మీద. అప్పటికి ఇక్కడ ఏం లేదు కదా సార్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉంది. అప్పటికి యాక్టివ్ షూటింగ్స్ కూడా అక్కడి నుంచి చెన్నై నుంచి వస్తున్నారు చాలా మంది. అప్పటికి ఇంకా ఎవరు హైదరాబాద్ చాలా మంది రాలేరండి. ఉండేది అక్కడి నుంచి ఏది పంజాగుట్ నుంచి అన్నపూర్ణేశ్వరికి వెళ్ళాలంటే షేర్ ఆటోలో వెళ్ళేవాళ్ళం. లేదా ఎవడన్నా లిఫ్ట్ అడిగి ఆ ఆటోలు కూడా దారుణంగా ఉండేవి. ఇప్పుడు కదిలివి కాదు. అవును, ఎక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిందామంటే దొరికింది కదా అసలు. అంతే, సమోసాలు మిరపకాయ టీ అంతే. అలాంటి బిస్కెట్స్ అవి డై బిస్కెట్స్ అనేది. మీకు పంజగుట్లో ఒకటి ఉండేది షాన్బాగ్ అని. ఎప్పుడైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే షాన్బాగ్ వెళ్ళి ఇడ్లీ తినేవాళ్ళం అంతే. ఏదో భోజనం చేయాలని కూడా వెజిటేరియన్ అక్కడ బాగుండేది భోజనం అంతే. ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే మనకి పంజగుట్టలో ఓరసి అని ఉంటుండేది డౌన్ టౌన్. కిందికి వెళ్ళి బిర్యానీ, లేదా బిట్స్ లో నిమ్స్ ఎదురుగానండి, లేదా బిట్స్ లో పంజాబీ డాబా ఇదొకటి. ఇవి కొంచెం ఫేమస్ మనకి అప్పుడు అంతే. డబ్బులు ఉంటేనే ఇవన్నీ ఫస్ట్ వీక్ వస్తాయి కదా ఇంటి దగ్గర నుంచి. ఆ డబ్బులతో కొన్నాళ్ళు తెప్పించుకున్నాం సార్. ఫస్ట్ ఒక ఫైట్ వచ్చినప్పుడు ఏం తెలియదు కదా సార్. ఇక్కడ ఏం లేదు అప్పుడు, ఇక ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. ఈ తిరగడం అబ్జర్వ్ చేయడానికే దాదాపు 1 year 2 years పట్టేసింది దగ్గర. మద్రాసు వెళ్ళకుండా హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సింగర్ అవుదాం ఐడియా లేదు సార్ అసలు. యాక్చువల్ మెడ్రాస్ అసలు అప్పుడు నాకు హైదరాబాదే కొత్త నాకు ఫస్ట్ టైం. ఇంకా నాకు ఎవరో చెప్పారు ఇండస్ట్రీ అంతా అప్పుడు హైదరాబాద్ వచ్చేస్తుంది, నువ్వు మద్రాసు వెళ్ళినా ఉపయోగం లేదు, పైగా మద్రాసు వెళ్ళాలంటే నీకు భాష కాని భాష అయితే తమిళ్ నేర్చుకోవాలి, ఇలా భయపెట్టారు. సో ఇంకా దాన్ని డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారనమాట అండి. హిందీ అంత సులభంగా నేర్చుకోవచ్చు హైదరాబాద్ లో, చెన్నైలో తమిళ అంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందరూ మాట్లాడేది అదే కదా, అవసరం కూడా కదా సార్. అవసరం కమ్యూనికేషన్. మరి ఇంకెలా నాకు ఎంత కుళ్ళు కొడుతుంది ఇప్పటికి మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తమిళ ఇప్పుడు మీలాంటి వాళ్ళు తమిళ్ గడగడ మాట్లాడుతుంటారు.
మన హీరోలు కూడా చాలా మంది చూడండి, చెన్నైలో పుట్టి పెరిగిన హీరోలు అందరూ కూడా తమిళ మాట్లాడతారు. ఇప్పుడు చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ తమిళ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ వాళ్ళకి ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాక వీళ్ళు చాలా ఈజీ అయిపోయింది. అక్కడ ఏ లాంగ్వేజ్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కన్నడ అనార్కలంగా వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ గారికి. భలే అనిపిస్తుంది అరే భాషలో అనేది. అందుకే ప్రకాష్ రాజ్ గారు అనిపిస్తుంది గౌరవం సార్ నాకు. ఏ భాషకి వెళ్తే ఆ భాష నేర్చుకుంటాడు ఆయన. ప్రకాష్ రాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి. దానిలో కవిత్వాలు చదువుతాడు ఆ భాషల్లోనే. ఆయన కరెక్ట్. ఫస్ట్ టైం అప్పుడెప్పుడు చూసాను సార్, జమ్నీకి వచ్చాడు ఏదో టైంలో, ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను ఆయన చేస్తుంటే. శ్రీశ్రీ గారు చెప్తున్నాడు అతను. మా అనుకున్నాను అసలు ఆయన కన్నడిగుడు అంట బేసిక్గా. ఆయన అదే ఆ ఇంట్రెస్ట్ ఉండి అన్నీ వస్తాయి సార్. అది మీరు అన్నట్టు అది తెలుసుకోవాలండి, భాషలు తెలుసుకుంటేనే ఇది ఉంటుంది ఎప్పుడైనా. అది మరి ఈ 2 ఏళ్ళు మీరు హైదరాబాద్ వచ్చి ముందు ఒక 6 నెలలు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం. మీ ఫాదర్ వాళ్ళు తిట్టలేదు మిమ్మల్ని? ఏం పని పాటలేదు? ఫాదర్ కి ఇష్టం లేదండి. ఫాదర్స్ జనరల్ గా ఏంటి, మనం నాన్న రాజమండ్రిలో పాటల పోటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే చదువులో రావాలరా గోల్డ్ మెడల్ పాటలేదు అంటారు కదా. మదర్ మాత్రం కొంచెం సపోర్ట్ చేశారు బాగా. మదర్ సపోర్ట్ చేయడం వల్ల పర్లేదు ఏం కాదు వెళ్ళు అని చెప్పి పాపం వాళ్ళు సపోర్ట్ చేశారండి. ఆ సపోర్ట్ చేసినప్పుడు వస్తున్నప్పుడు ట్రైన్లో నాకు కూచిమంచి రాధాకృష్ణ గారని, ఆయన మిత్తుపాడు కరణ్ గారు అబ్బాయి, ఇక్కడ హైదరాబాద్లో ఈసీఎల్లో మార్కెటింగ్ ఆఫీసర్ అండి ఆయన. ట్రైన్లో జస్ట్ క్యాజువల్గా కూర్చున్నప్పుడు ఎవరు బాబు అని అడిగితే ఇలా పలానా గాదరాడండి. ఎక్కడికి వెళ్తున్నట్టే హైదరాబాద్. దేనికంటే సినిమాలో ట్రై చేద్దామని. ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను పాటలు పాడతానండి, సింగర్ అవుదాం అని వెళ్తాను సార్ అంటే. నవ్వాడైనా. మామూలుగా ఉంటుంది కదండి. కాసేపు ఏదో సాంగ్ పాడు సరదాగా, చూద్దాం నువ్వు అసలు నీ టాలెంట్ ఏంటో చూస్తాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను మన విధాత తలుపున సాంగ్ సిరివెన్నెలలో పాడినిపించా. వినిపిస్తే అరే బాబా పాడుతున్నప్పుడు ఆ ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేరారు, 10 మంది గుంపుగా. వచ్చి ఇంకోటి పాడి నువ్వు 4-5 పాడిచ్చేసారండి. అప్పుడు అన్నాడు, ఏమయ్యా ఏదో నీళ్ళ కనపడుతుంది ట్రై చేసి నువ్వు, పర్వాలేదు నీకు బాగానే ఉంటుంది, బాగా పాడుతున్నావు అని. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ ట్రైన్ దిగుతుంటే ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అన్నారు. అంటే నేను ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకోవాలండి, అందాక ఎక్కడన్నా ఏంటి అసలు బేసిక్ జీరో ఐడియా అండి, అసలు జీరో ఐడియా. దాసనారాయణరావు గారు ఒక యాడ్ ఇచ్చారు సార్. ఆయన నూతన గాయకులు కావాలి, నూతన నటినట్లు కావాలని చెప్పి ఏదో సినిమాకి యాడ్ ఇచ్చారు ఆయన పేరు మీద ఆ పేపర్లో. అది పట్టుకుని వచ్చాను సార్ నేను రావడం. మేబీ అదే కదా సార్, అభిసారిగా యా. పట్టుకొస్తే ఆ రోజు చెప్పితే ఆయన సాయంత్రం ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో లంచ్ భోజనం అక్కడ చేశాను. సాయంత్రం వరకు ఉండగా సాయంత్రం ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే అబ్బాయికి బండిచ్చి, ఈ అబ్బాయిని బంజారాహిల్స్లో దాసనారాయణరావు గారు ఇల్లు ఉంటుంది, అడ్రస్ పట్టుకుని వెళ్ళి అక్కడ దింపి మళ్ళీ ఎక్కించుకుని రా అని పురమాయించారండి. అక్కడికి వెళ్తే అప్పుడు అక్కడ ఓ 2 కిలోమీటర్ల క్యూ ఉంది అక్కడ. సాయంత్రం 4 వెళ్ళండి, నైట్ 9 o'clock ఎప్పుడో వెళ్తే ఆయన వెళ్ళేటప్పుడు ఆయన సింహంలా కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన అప్పుడు ఇంకా రైటర్స్ మన ఆయనకి పర్మనెంట్ గా అదే సంజీవి వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి, వీళ్ళంతా ఉన్నారు సార్. ఉంటే పాడు అన్నారు. అంటే ఇలా భయపడి పాడాను. మంచి స్పీడ్గా ఉండే పాట ఒకటి పాడు అన్నారు, అది ఒకటి పాడాను. అడ్రస్ ఇచ్చి వెళ్ళు అన్నారు. అంటే సరే బయటకు వచ్చి అక్కడ అడ్రస్ అది ఇచ్చి ఫోన్ నెంబర్ అది ఇచ్చానండి. ఇచ్చి అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్తే 1 month తర్వాత ఒక 4-5 సెలెక్ట్ చేశారు. అందులో నీ పేరు ఉంది రా అని చెప్పి ఒక నాకు ఇది వచ్చిందండి. మళ్ళా వచ్చాను అనమాట. మళ్ళా పాప రాధాకృష్ణ గారు హెల్ప్ చేశారు. అప్పుడు తర్వాత ఏదో అయింది మొత్తానికి. ఆ సినిమా అభిసారిక కాదు సార్, దాని పేరు తల్లిదండ్రులు ఏదో మూవీ జరగలేదు సార్, జరగలేదు మూవీ జరగలా. జరగకపోతే ఇంకా అప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను మీ ఫాదర్కి లెటర్ రాస్తాను, ఉండిపో నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు ఏదైనా అరేంజ్ చేస్తాను ఇక్కడ అని చెప్పి మా ఫాదర్కి లెటర్ రాసి, పర్వాలేదు మీ వాడిని నేను చూసుకుంటాను, డోంట్ వరీ అని చెప్పి ఇక్కడ పంజగుట్లో నరసింహరావు గారు అని ఒక ఆయన, ఇలాగే ఆయన తీసుకొచ్చి పెట్టిన ఆయన ఒక వ్యక్తి, రాశి లీజింగ్ అని ఇక్కడ ఉండేది, ఆఫీస్ ఉండేది పంజగుట్ట షాన్బాగ్ ఆపోజిట్లో. దానిపైన నరసింహరావుకి ఒక రూమ్ ఇచ్చారు ఆయన, రాశి వాళ్ళు. ఆ రూమ్ లో నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట అండి. సో 2 సంవత్సరాలు ఇంటి అది కట్టకుండా బతికేశాను నేను హైదరాబాద్ లో. 0 రెంట్ 2 సంవత్సరాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.